నీ నీతిని కనబరుచుకోవాలని, నీ గొప్పతనాన్ని చూపించుకోవాలని, ఎవరితో గొడవ పెట్టుకుని దాన్ని బట్టి నువ్వు ఫాస్ట్గా ఉన్నట్టు. God hates hypocrisy. బైబిల్లో చూసినప్పుడు నిజమైన ఉపవాసము పాపపు అధికారాన్ని మన పై నుండి తెంపుతుంది. నిజమైన ఉపవాసము అపవాది ఒత్తిడి నుండి మనుషుడికి విడుదలనిస్తుంది. నిజమైన ఉపవాసము ఒక వ్యక్తికి ఆత్మీయ శక్తిని పురిగొలుపుతుంది. ఇట్ విల్ రివైవ్ యువర్ స్ట్రెంగ్త్. నిజమైన ఉపవాసం, మరలా చెప్తున్నాను, పాపపు బంధకాలని తెంపుతానికి అవకాశం ఉంది, తెంపుతుంది. నువ్వు ఉపవాసం అంటే ప్రార్థన చేస్తే, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమ్ము తాము తగ్గించుకొని వారి చెడు మార్గాన్ని విడిచిపెడితే దేవుడు స్వస్థపరుస్తాడు. యోగుల గ్రంథంలో చూస్తావు, నువ్వు మనపూర్వకంగా ఉపవాసంతో, రోదనతో, వేదనతో నువ్వు ఉపవాసం అంటే ప్రార్థన చేస్తే, నేను నిన్ను క్షమిస్తాను, నేను నిన్ను విడిపిస్తాను, ఐ విల్ రెస్టోర్ యూ. బైబిల్ చూసినప్పుడు గమనిస్తాము, ఎప్పుడైతే మనం ఉపవాసం ఉంటామో దేవుని